భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, 75 ఇయర్స్ దాటిన తర్వాత రాజకీయ పదవుల్లో ఉండకూడదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పేసి. సో మోదీ ఇవాటితో తన 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నిబంధన వల్ల చాలామంది ఆ పార్టీలో అద్వానీ, ఉమాభారతి లాంటి వాళ్ళు రాజకీయాలకు దూరం అయ్యారు కదా సార్. మరి ఎందుకు ఆ బీజేపీ నిబంధన మోదీకి వర్తించదు అంటే ఏం చెప్తారు? ఆ నిబంధన యడియూరప్ప కూడా వర్తించలేదు కదా. యడియూరప్ప కూడా 75 ఇయర్స్ అయినాక కూడా పార్లమెంటరీ బోర్డు ఉన్నారు. ఒకటి ఇది చాలా చర్చనీయాంశం కూడా జరిగిన మాట నిజం. కానీ మనకు అర్థం కావాల్సింది అదేం రాజ్యాంగంలో నిబంధన కాదు, అది రాజకీయ పార్టీగా పెట్టుకున్న నిబంధన. సో అది నువ్వెవరు నేనెవరు ఆ నిబంధన నుంచి మాట్లాడేది అంటే నేను ఒక పార్టీ పెట్టుకున్నది. ఇప్పుడు ఒక కుటుంబం వారంలో నెలలో ఒక్కరోజు సినిమాకు పోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ ఒక నెలలో రెండో సార్లు సినిమా పోతుంది. పక్కింటోడు వచ్చి నువ్వు ఒక్కసారి సినిమా పోతా నిబంధన పెట్టుకున్నావు, 2 సార్లు ఎందుకు పోతున్నావు అని అడిగితే అర్థం ఉంటుందా? అవునా? అది వాళ్ళ కుటుంబం పెట్టుకున్నది, వాళ్ళ ఇష్టం మార్చుకుంటారు. మనమే ఎవరమండి ఈ మధ్యలో ఊమామాయ్ ఆయన 2 సార్లు సినిమాకు మీరు అనుకున్నారు కదా, ఈ నెలలో ఒక్కసారి హోటల్కి పెట్టుకోవాలని ఖర్చు తగ్గించుకోవాలని మళ్ళీ ఎందుకు ఖర్చు పెడుతున్నారని పక్కింటోడు అడిగితే నీకేం సంబంధం అంటాం. ఇది కూడా అంతే. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా పెట్టుకున్న నిబంధన, అది నీది కాదు నాది కాదు, మనమెవరం అండి అడగటానికి అంట నేను. ఆ నాయకుడు 75 ఇయర్సా 35 ఇయర్సా 90 ఇయర్సా అనే కాదు, ఈజీ ఫిట్ టు రూల్. తాను ఉన్న పాత్రలో తాను పనిచేయగలుగుతున్నాడా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైకి కూడా వైసీపీ నేతలు ఇలాగే అరాచకంగా మాట్లాడుతుంటారు. సో ఆయన నీకు చంద్రబాబు నాయుడు 75 నాయకులా కనబడతాడా? ఆయన కన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్నోళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో కింద మీద అవుతున్నాడు 10 కిలోమీటర్లు తిరుగుతాయి. మరి ఆయన ఎట్లా తిరుగుతున్నాడు, ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు? సో వాట్ ఈజ్ ద ఏజ్? నీకు ఏజ్లో ఉన్నామన్నది కాదు కదా. 75 ఏళ్లలో సోషల్ మీడియాలో అంత పాపులర్ ఎట్లున్నాడు మోడీ? అల్టిమేట్లీ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మ్యాటర్, కానీ ఏజ్ మ్యాటర్ కాదు. 40-50 ఏళ్ళకే మెదడు పనిచేయదు. మన నా ప్రైమ్ మినిస్టర్ 50 ఏళ్ళకి 75 దాకా టైం ఉన్నది కదా, ఉంచుకుందామా? సో స్ట్రాంగ్లీ నాకు ఒపీనియన్ ఏంటంటే ఏజ్ మీద. సో ఏజ్ ఏంటండి నాకు అర్థం కాదు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయాయి. నేను తాత కూడా అయ్యాను, మనవరాలు కూడా పుట్టింది. మన రోజుకు నేను 17 గంటలు పనిచేస్తున్నాను. ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి 11-12 వరకు. ఈవెన్ టుడే డైలీ ఒక 25 న్యూస్ పేపర్లు స్కాన్ చేస్తాను. ప్రతి పేపరు క్షుణ్ణంగా చదవను, ఐ డోంట్ క్లెయిమ్, ఇంపాసిబుల్ కనుక. కానీ హెడ్లైన్స్ అయితే చూస్తాను. కనీసం 12 పేపర్లకు ఈ రోజుకి ఇంటికి వస్తాయి. మన 20 ఏళ్ళ జర్నలిజం చదువుతున్న వాళ్ళు ఎంతమంది చేస్తారో చెప్పండి నాకు. 22 ఇయర్స్ 23 ఇయర్స్ 30 ఇయర్స్ జర్నలిస్టులు ఎంతమంది లేరు? నేను ఫాలో అవుతున్నాను న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్సైట్స్. 25-30 ఏళ్ళు ఫాలో అవుతున్నారు కదా, మన 60 ఏళ్ళ దాంట్లో ఫాలో అవుతున్నా కదా. అండ్ నాకు ఏది మ్యాటర్? ఇలా నేను ప్రపంచంలో ఉన్న పత్రికల నుంచి వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, ఎకానమిస్ట్ నుంచి మొదలుకొని ఇండియాలో తెలుగులో ఉన్న న్యూస్ పేపర్స్ వరకు అన్ని వెబ్సైట్స్ కనీసం ఒక 20 వెబ్సైట్లు ఫాలో అవుతాను. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటే ఆ 200 పేజీల జడ్జిమెంట్ చదువుతాను. హౌ ఆమ్ ఐ డూయింగ్? రోజు గంటల తరబడి మాట్లాడగలుగుతున్నాను. అది అమెరికాలో ఆర్థిక పరిస్థితులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, తెలంగాణలో జూబ్లీహిల్స్ రాజకీయాలకు కావచ్చు, ఫ్రాన్స్ ఎన్నికలు కావచ్చు, మాట్లాడుతున్నాను కదా. మరి నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు కేపబుల్ కాదు అంటే ఎవరు అర్థం ఉంటుందా? సో ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, యువర్ ఎబిలిటీ మ్యాటర్స్. అందువల్ల నరేంద్ర మోడీ 75 ఏళ్ళు అయినాక ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చా ఉండకూడదా అంటే మనమెవరు అని చెప్పడానికి. భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంటుంది తమకు ఎవరు నాయకుడు ఉండాలని. అయినా ప్రతిపక్షాలకు ఏం క్రేజో నాకు అర్థం కాదు. ఓకే, మోడీ దిగిపోతాడు 75 ఇయర్స్ అయిన, రాహుల్ గాంధీ ఎక్కుతాడా ప్రైమ్ మినిస్టర్? నాకు చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కుతాడు? ఎవరండి? మళ్ళీ మోడీ కాకపోతే యోగి అవుతాడు, యోగి కాకపోతే అమిత్ షా అవుతాడు, అమిత్ షా కాకపోతే మీకు నితిన్ గడ్కరీ అవుతాడు. రాహుల్ గాంధీ అయితే కాడు కదా. మీకు ఎందుకు అంత ఆసక్తి అంటే నేను ఇప్పుడు మనకెందుకు ఆసక్తి? అల్టిమేట్లీ ఇంకో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అవుతాడు, ఇంకో బీజేపీ నాయకుడు అవుతాడు, వేరే వాళ్ళు అయితే కారు కదా. అందువల్ల మనం చూడాల్సింది 75 85 65 కాదు, ఈజీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ టు డూ ద జాబ్. అల్టిమేట్గా అది ఒకటే కదా కరెక్ట్. ఓ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఏం చూస్తారు? నీకు ఆ హైట్ ఉందా, ఆ రన్నింగ్ చేయగలవా చూస్తారు కదా. పోనీ ఉద్యోగాల కంటే ఏదో ఒక ఏజ్ లిమిట్ పెట్టాలని పెడతారు. ఇది ఉద్యోగం కాదు కదా, ఇది ప్రజా జీవితం కదా.
ఇది ఉద్యోగం కాదు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేవు, ఎస్ఐకి పోస్ట్కున్న టెస్ట్ లేవు, రెడీ చేయగలవా లేదా అని. సో అందువల్ల ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ ఏజ్ ఉన్నదని. ఇంకోటి, బీజేపీకి ఓట్లు తెస్తున్న సమయంలో ఇప్పుడు రన్స్ బాగా కొడుతున్నారు, 40 ఏళ్ళు వచ్చిందని క్రికెట్లకి రిటైర్ చేస్తారా అని చెప్పి ఆట చాతగానని పెట్టుకుంటారా 20 ఏళ్ళలోని. యాజ్ లాంగ్ యాజ్ ఒక బ్యాట్స్మెన్ రన్స్ తెస్తున్నంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ ఒక బౌలర్ వికెట్లు తీస్తున్నంత కాలం క్రికెట్లో ఉంటారా ఉండరా టీంలో 40 ఏళ్ళు దాటితే తీసేయాలని పెట్టుకుంటారా? అల్టిమేట్గా నీకు ఈజీ ఇన్ యాక్షన్. సో 20 ఏళ్ళ వయసు ఉన్నవాడు డక్అవుట్ అయినా టీంలో పెట్టుకోరు, 40 ఏళ్ళు దాటినవాడు సెంచరీలు కొడుతున్నంత కాలం పెట్టుకుంటారు. అందువల్ల ఎలక్షన్స్, బీజేపీ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ, ఇదేమీ ధార్మిక సంస్థ కాదు, సేవా సంస్థ కాదు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఎన్నికల్లో గెలిపిస్తున్నాడు. ఈవెన్ టుడే ఈజ్ ద క్రౌడ్ పుల్లర్, ఈజ్ ద ఓట్ గ్యాదరర్, ఈజ్ ది ఎజెండా సెటర్. ఇంకేం కావాలండి బీజేపీకి? సో ఏజ్ రీత్యా ఇబ్బంది ఏమున్నది? పార్టీకి అంత అసెట్ అవుతున్న వ్యక్తిని ఒక ఏజ్ అనే ఫ్యాక్టర్ కింద పక్కకు పెడతారా? అవసరం ఏముంటుంది ఆ పార్టీకి? బీజేపీ వీక్ కావాలని కోరుకునేవారు, బీజేపీకి ఈవెన్ వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా 25% ఓట్స్ మోడీ వల్ల వస్తున్నాయి కనుక ఏదైనా చేసి మోడీని పక్కకు పడేస్తే మాకు ఈజీ అయితే బీజేపీ ఓడించడం అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, వాజ్పేయి బీజేపీకి తిరుగులేని నాయకుడు ఉన్నాం, నిజం కూడా. కానీ వాజ్పేయి కూడా సాధించిన విజయాలు బీజేపీకి మోడీ తెచ్చిపెట్టాడు కదా. అందువల్ల రేపు మోడీపై ఇంకోరు వస్తే అంతకన్నా ఎక్కువ విజయాలు వస్తాయేమో. అందువల్ల ప్రతిపక్షాలకు ఆశ ఉండడం కూడా మంచిది కాదు. మోడీ లేకపోతే మేము ఇక బీజేపీని ఓడిస్తాం, మోడీ ఉండడం వల్లనే ఓడించలేకపోతున్నాం అనుకుంటే పొరపాటు. సో ఈ షార్ట్ కట్స్ టు డిఫీటింగ్ రైవల్స్ అనేది రాజకీయ పార్టీలు వదిలేయాలి. సో ఈ దొంగదారులో దెబ్బతీయడం అనేది సాధ్యమే కాదు. ఎడానొచ్చి మోడీతో కొట్లాడు, బీజేపీతో కొట్లాడు, అది వదిలేసి ఏది రీత్యా మోడీ ఇంకెందుకు ఉంటాడు అనేది ఆ పార్టీ తీసుకుంటుంది. బీజేపీకి లోక్సభలో మెజారిటీ ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు ఎవరి నాయకునిగా ఎన్నుకుంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. మనం కాదు నిర్ణయించాల్సింది, ఏజ్లు, వెయిట్లు, బాడీ మాస్ ఇండెక్స్లు నిర్ణయించాం ప్రైమ్ మినిస్టర్ని నిర్ణయించేది ఆ పార్టీలో ఉండే పలుకుబడి, ప్రజల్లో ఉండే పలుకుబడి, ఆ పార్టీకి డెలివర్ చేయగలిగే కెపాసిటీ, దేశ ఒక ఫిజికల్గా మెంటల్గా తాను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్ను సమర్థవంతంగా చేయగలడా అనే ఫ్యాక్టర్స్ తప్ప బాడీ మాస్ ఇండెక్స్లతో ప్రైమ్ మినిస్టర్లు కారు, హైట్లు, వెయిట్లతో, ఏజ్లతో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ కారు.